కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇంతవరకు పీఆర్సీ అమలు చేయకుండా పీఆర్సీ కమిటీని వేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్ల ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి కడప జిల్లా నాయకులతో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. సంఘం బలోపేతం ఉద్యోగుల సమస్యలపై ఆయన నాయకులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం 12వ పీఆర్సీని అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ అమలు చేస్తానని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. పీఆర్సీ కమిటీని వేయకుండా కాలయాపన చేస్తుండటంతో ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావన పెరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీని అమలు చేసిందని, తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ వెంటనే పీఆర్సీని అమలు చేసి ఉద్యోగుల్లో వ్యతిరేక భావన రాకుండా చూడాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీతో కోట్ల డబ్బులు రావని, కేవలం పెరిగిన ధరలకు అనుగుణంగానే ప్రభుత్వం పీఆర్సీ ఇస్తుందన్నారు. ఉద్యోగుల పనితీరుపై సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అలా చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయి వేతనాలు, ఇతర అలవెన్స్లపై త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. మాత్రమే ఏపీ జేఏసీ అమరావతి మెన్ అండ్ ఉమెన్ రెండు వింగులు సమానంగా ఉన్నాయి. ఈ రోజున మరి అటువంటి రెండు టీములతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి 8 జిల్లాల్లో లేదా ఇక్కడ అన్నమయ్యతో ఈరోజు కడపతో కలుపుకొని 9 జిల్లాల్లో పర్యటించిన తర్వాత ఉద్యోగులందరూ కోరుతున్నది ఒకటే, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు దాటినా కూడా ఇంకా ఎందుకు పీఆర్సీ కమిషనర్ కనీసం నియమించలేదు? గత ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియమిస్తే జివో 68 ద్వారా దాదాపుగా 12/7/2023 అంటే దాదాపుగా 2 సంవత్సరాల క్రితం వాళ్ళు నియమిస్తే ఆ రాజీనామా, ఆ కమిషనర్ సంవత్సరం క్రితం రాజీనామా చేస్తే ఈరోజు కూడా ఎందుకు పీఆర్సీ కమిషన్ని ప్రభుత్వం నియమించకుండా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది అని ఉద్యోగులందరూ కూడా ఈరోజు చర్చించే అవకాశం వస్తూ ఉంది. ప్రధానంగా 1/7/2023 నుంచి మాకు పీఆర్సీ వర్తించాలి. పీఆర్సీ అంటే అదేదో వేల కోట్లు జీతపత్యాలు పెరుగుతున్నటువంటి ఒక చెడ్డ భావనని కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు వాట్సాప్లలో, సోషల్ మీడియాలో. కాదు, అది వాస్తవం కాదు. ఉద్యోగులు కోట్లాది రూపాయలు మీకే తగలబెట్టాలనా, రాష్ట్రాలన్నీ ఆర్థికంగా నష్టపోవాలా, ఇలా రకరకాలుగా ఏదో కొంతమంది సానుభూతి పరులు తయారు చేసి పెడతా ఉన్నారు. పీఆర్సీ అంటే 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎందుకు రివ్యూ చేస్తారంటే ధరలకు అనుగుణంగా ఉద్యోగ యొక్క జీతభత్యం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని చర్చించి కరెక్ట్గా ఉంటేనేమో ₹1 పెంచరు. ఒకవేళ తేడాలుగా ఉంటే, ధరలకు అనుగుణంగా రావాల్సిన తేడాలు ఉంటే ఎంత పెంచాలో అంత రికమెండ్ చేస్తుంది. చేసినాక ఆ పే స్కేల్స్ అన్నీ అప్పటిదాకా ఉన్న పే స్కేల్ను మారుస్తారు. ఇదే పీఆర్సీ అంటే. అంతే తప్ప పీఆర్సీ ఏదో పెరగంగానే కోట్ల రూపాయలు వచ్చి ఉద్యోగుల ఖాతాల్లో పడిపోవు. అదేవిధంగా దానికి నిదర్శనమే తెలంగాణ ప్రభుత్వం. చూడండి, తెలంగాణ ఆంధ్ర కలిసి మొన్నటి వరకు 10 సంవత్సరాల క్రితం కూడా ఉద్యోగులను కలిసి పనిచేశాం. ఒకే పీఆర్సీ తీసుకున్నటువంటి చరిత్ర ఉంది. మరి అటువంటి ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వం 1/10/2023 నుంచి, అంటే మాకు రావాల్సింది 1/7/2023 నుంచి అయితే 3 నెలల తేడాతోనే 5% ఇచ్చి ప్రభుత్వం ఇప్పటికీ ఉద్యోగులు పొందుతా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు 2 సంవత్సరాల నుంచి ప్రతి ఉద్యోగి నెలకి సుమారుగా 3,000 నుంచి 6,000 రూపాయల దాకా కోల్పోతున్నాడు తెలంగాణ ఉద్యోగితో పోలిస్తే. అదేవిధంగా సంవత్సరానికి 70,000 నుంచి 1,20,000 రూపాయలు కోల్పోతున్నాడు ప్రభుత్వ ఉద్యోగి. ఎందుకు కోల్పోవాలని అడుగుతున్నాం. ఇంతకుముందు మీకు చెప్పినట్లుగానే అక్కడ 5% పెంచారు. ఆనాటికి ఉన్న ధరలకు అనుగుణంగా అంత ఇస్తే చాలని వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ధరలకు అనుగుణంగా ఇస్తారు. అది
మరి అటువంటిది పోయినా కూడా ప్రతి ఉద్యోగి మన రాష్ట్ర నాయకుల్ని అడిగే ప్రశ్నలపైన నిజంగా వాటి యొక్క భావన ఇవన్నీ తెలుసుకొని ఇవి ప్రభుత్వానికి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగులందరూ కూడా అడిగేది ఒకటే మాట. ఆ రోజు మనం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్కి ఇస్తున్నటువంటి డిఏ, ఐఆర్, అలాగే పిఆర్సీ కమిషన్, కొత్త కమిషన్, ఇటువంటి బకాయిలకు సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ఎవరు కూడా ఏమీ మాట్లాడట్లేదు. దయచేసి దీని గురించి ప్రభుత్వానికి ఒక గొంతుకు వినిపించాల్సిన అవసరం ఉంది. దాదాపు సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలం అయిపోయింది. మనం కూడా ప్రభుత్వానికి అందరం కూడా సహకరిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు ప్రభుత్వం చేపడుతున్నటువంటి రకరకాల కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేసే భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా నిబద్ధతతో పనిచేయాలి అనే విషయాన్ని ప్రతి ఒక్క ఉద్యోగికి తెలియజేస్తూ మా రాష్ట్ర నాయకులు ఈరోజు పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా వారికి వచ్చిన నివేదిక ప్రతి ఒక్కరూ అడిగేది ఏంటంటే, ప్రతి ఒక్క ఎంప్లాయీ అయ్యా ఈ విధంగా ఉంది పరిస్థితి, డిఏ ఎక్కడ, మనకు రావాల్సిన 3 బకాయిలు ఉన్నాయి, మళ్ళీ కొత్త డిఏ వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా వాళ్ళ డిఏలు తీసుకొని వాళ్ళలో ఆనందంగా గడుపుతూ ఉన్నారు. అలాగే ఐఆర్ పరిస్థితి ఏంటి, ఐఆర్ ఇస్తామన్నారు, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వలేదు. దయచేసి ప్రభుత్వాన్ని అడగండి. అలాగే పిఆర్సీ కమిషన్ అప్పుడు రద్దు చేశారు. కమిషన్ రద్దయిన పిఆర్సీ పైన ఎవరు కూడా గొంతుకు వినిపించట్లేదు. దయచేసి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని మా రాష్ట్ర నాయకులు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర నాయకులందరూ కూడా దీని మీద ప్రతి ఒక్క విశదీకరించి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏ విధంగా చెప్తున్నారో వారి బాధలు ఏంటిని గమనించి నివేదిక ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే, గత ప్రభుత్వంలో కాకుండా దయచేసి ఆ రాష్ట్ర నాయకుడిని పిలిపించుకొని ఒక్కసారి ఈ బాధలన్నింటినీ విని వీటికి సంబంధించినటువంటి చర్చా వేదిక జరిపించి అది సిఎస్ గారి ద్వారా అలాగే గౌరవ ముఖ్యమంత్రుల ద్వారా ఈ సమస్యలపైన ఒక వాయిస్ ఇవ్వవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం ఈ వేదిక మీద. దానికి మా రాష్ట్ర నాయకులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ పిలుపు వారికి వచ్చిన వెంటనే ఈ నివేదికను వారికి సమర్పించి ఈ ప్రజల ఉద్యోగస్తుల యొక్క ఈ సమస్యలు ఏవైతే చాలా కాలంగా మిగిలి ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వానికి తెలియజేయాలని మేమందరం ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. తదనంగా ఈరోజు అన్ని కూడా ప్రతి ఒక్క ఉద్యోగ యొక్క విషయాలన్నింటినీ కూడా మన రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర గారు వాటిని స్వీకరించి నివేదికలో